హలో అండి అందరికి నేను విశ్వేంద్ర వెల్కమ్ బ్యాక్ టు బీసీ మీడియా. పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ ఈ రోజు అయింది. సో ఏడో చూసినా మొత్తం పుష్ప 2 సంబరాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి దగ్గర నుంచి ఒక మంచి టాక్ అయితే బయటకు వస్తుంది. కానీ పుష్ప 2కు ఒక చిన్న మైనస్ ఏంటంటే టికెట్ ప్రైజెస్ అనేది కొన్ని దగ్గర ఎఫెక్ట్ పడుతున్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో నిజంగా అసలు అల్లు అర్జున్ సినిమా కానీ ఎవరైనా పెద్ద హీరో సినిమాలు వస్తే అసలు ఫస్ట్ ఒక 2-3 డేస్కి ఒక్క టికెట్ కూడా దొరికేది కాదు. ఒక్క టికెట్ దొరకాలంటే నిజంగా అందరు తనలాడుతుండే అమ్మ టికెట్ కావాలి. కానీ ఈ రోజు కూడా 5th ఈ రోజు గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ రోజు కూడా ఫుల్ టికెట్లు బుక్ మై షోలో మీరు చూస్తే తెలుస్తుంది. షోస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత టికెట్లు కూడా అట్లే అవైలబుల్ ఉన్నాయి ప్రతి దగ్గర. ఎందుకంటే టికెట్ ప్రైజెస్ ఎక్కువ అవడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది కొంచెం అవాయిడ్ చేశారు ఈ సినిమా. అంటే చాలా మంది ఎట్లా అంటే ఇంత పెట్టి చూడడం కన్నా ఓటీటీలో చూడడం బెటర్ అనే ఒక మైండ్ సెట్ తోని కొంతమంది, మరీ అందరు కాదు, ఫ్యాన్స్ ఎవరైతే సినిమా మీద బాగా ప్రేమిస్తారో, తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ మాత్రం ఎంతైనా సరే 1000 కాదు కదా 2000 10,000 అయినా పెడతాం అనేసి వాళ్ళు మొత్తం రచ్చ చేస్తారు. మొత్తం నిన్న నైట్ నుంచి అయితే మొత్తం సంబరాలు జరుగుతున్నాయి. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర కూడా అల్లు అర్జున్ రావడంతో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఓకే, అల్లు అర్జున్ గారు వచ్చి ఒక ఫ్యాన్స్కి వచ్చి ఇచ్చిన బూస్ట్ మంచిదే, కానీ అక్కడ ఒక విషాదం జరగడం, ఒక అమ్మాయికి ఇట్లా ఒక విషాదం జరగడము అది నిజంగా చాలా బాధాకరం. సో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటి వాళ్ళకు ఏమన్నా అల్లు అర్జున్ గారి నుంచి ఏదైనా అందాలని నేను మా బీసీ మీడియా నుంచి కోరుకుంటున్నా. సో టికెట్ ప్రైజెస్ ఎఫెక్ట్ అయితే చాలా పడుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ రోజు రిలీజ్ అయింది, ఫస్ట్ షో ఇక్కడ నడుస్తుంది, కానీ క్రౌడ్ మాత్రం ఎవరు లేరు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా వీడియో, ఇట్లుంది. కొన్ని దగ్గర సిచ్యువేషన్స్ టికెట్ ప్రైసెస్ హై అవడంతో కొన్ని దగ్గర ఇట్లా ఖాళీగా థియేటర్లు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆ టికెట్ ప్రైసెస్ గురించి ఆలోచించి సెకండ్ డే, థర్డ్ డే, ఈ 4th డే, నెక్స్ట్ వీక్ మొత్తం కొంచెం టికెట్ ప్రైసెస్ లో చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది పుష్ప 2కి వచ్చి కొంచెం మంచిగా చూడడానికి అవకాశం ఉంటుంది అనేసి కోరుకుంటున్నాను. కొంచెం మైత్రి మూవీ మేకర్స్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారికి కానీ, లేకపోతే సుకుమార్ గారికి కానీ, ఎవరైనా కానీ మనం ఏంటంటే కోరుకునేది ఏంటంటే టికెట్ ప్రైజెస్, మీరు తీసిన సినిమా పాన్ ఇండియానే, ఓకే మంచి పెద్దగా తీసిర్రు కాదని కాదు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు. కానీ ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది కూడా ఏంటంటే వాళ్ళకి ఎంత స్తోమత ఉందో, వాళ్ళు ఎంత ఒక సినిమా మీద ఖర్చు పెట్టగలుగుతారో అంతవరకే ఖర్చు పెట్టగలుగుతారు, దానికి మించి ఖర్చు పెట్టలేరు. కొంతమందికి ఏంటంటే ఒక రూమ్ రెంట్ కూడా మీరు పెట్టే టికెట్ ప్రైజెస్ లో కూడా ఒక రూమ్ రెంట్ కూడా కొంతమందికి వెళ్తుంది. సో అట్లా వాళ్ళు ఫీల్ అయ్యి కొంతమంది ఇట్లా అవాయిడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పుష్ప 2 ఇంత పెద్దగా తీసారు, ఇంత భారీ ఎత్తున ఈ సినిమా నడుస్తుంది, ప్రజలందరూ వచ్చి ఈ సినిమాను చూసి భారీ ఎత్తున పెద్ద హిట్ చేయాలనేసి మా బీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. అందుకే ఏంటంటే కొంచెం టికెట్ ప్రైజెస్ తగ్గిస్తే మీకు వచ్చిన క్రౌడ్ కన్నా ఇంకా పెద్ద క్రౌడ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను నా నుంచి సజెషన్ ఇస్తున్నా. సో ఇది ఈ రోజు వీడియో. మీ అందరికి ఆశిస్తున్నా. మీ అందరికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగా ఈ రోజు మొత్తం పండగ వాతావరణం నడుస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ నిన్న తొక్కిసలాటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర, అట్లా ఏడా జరగకుండా, ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీస్ ఉన్నారు, మీరు కూడా ఒక మనిషే. ఒక అల్లు అర్జున్ గారు ఒక స్థాయిలో ఉన్నారు, కానీ మీరు కూడా ఒక మనిషి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మైండ్ లో ఎంత ఎవరికి సపోర్ట్ చేసినా ఫస్ట్ మీరు అనేది ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకున్న ఒక లిమిట్ లో సెలబ్రేట్ చేసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.